నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణ కోసం ఈగల్ టీంతో కలిసి కృషి చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 2017 నుంచి ఈ రోజు వరకు పలు కేసుల్లో పట్టుబడిన 1845 కేజీల గంజాయిని దహనం చేస్తున్న క్రమంలో గుంటూరులో మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. కోర్టు విచారణ పూర్తయిన గంజాయిని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో దహనం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 44 కేసులు నమోదు చేశామని, రాత్రివేళ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి నియంత్రణ క్రమంగా సాధ్యపడుతుందని అన్నారు. ఈగల్ టీం ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రస్తుతం గంజాయి సాగులేదని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని స్పష్టం చేశారు. మనం గుంటూరు డిస్ట్రిక్ట్ లో 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిండాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిండాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్, అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జి ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 కేజీస్ గంజా అండ్ 219 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 పర్సన్స్లో కూడా 25 years బిలో చూసామంటే 109 పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ 219లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి. ఆల్రెడీ దీనిలో 12 మెంబర్స్ మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఇదన్నీ కూడా కొన్ని ఓవరాల్ వర్కౌట్ చేస్తున్నాము. దీనిలో పాత్ అఫెండర్స్ కూడా దాదాపు 82 మెంబర్స్, రిపీటెడ్ అఫెండర్స్ 2 or more కేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళది కూడా కొన్ని జియో ట్యాగింగ్ ఒక 10 మందికి శాంపుల్గా కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మూవ్మెంట్, వాళ్ళు ఎవరితో పాటు ఇంకా టచ్లో ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, ఒకవేళ మన ఏజెన్సీ ఏరియాకి ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారా అనేది కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 కేజెస్ ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి,
అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో, ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ 10,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాసిబుల్ అయింది. మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్ల్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఆల్ ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్స్పాట్స్ కూడా, ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ వీకే నేను ఎస్పీ గారితో తెనాల్లో కూడా హాట్స్పాట్స్ని విజిట్ చేయడం జరిగింది. వారు చెప్పినట్టే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇల్యూమినేషన్ పెంచడంతో పాటు పోలీసింగ్ పెంచడము, అట్లాగే ఏదైతే డెలాబరేటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయో యూజులో లేకపోతే డిమాలిష్ చేయడము, లేకపోతే వాటిని రెనోవేట్ చేసుకొని యూజులోకి తీసుకురావడం, ఇలాంటివి కూడా అన్నింటిని కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బెదిరింపులతో గెలిచి ప్రభుత్వం ఏం సాధిస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మోదుగుల మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూ ఉంటే అవకాశం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పులివెందుల లాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బలహీనపరచడానికి ఈరోజు ఏంటి, వాట్ ఈజ్ జెడ్పీటీసీ? పులివెందుల జెడ్పీటీసీ is 40,000, 50,000 ఓట్స్. నువ్వు ఆల్రెడీ యూఆర్ ఇన్ పవర్. ఎట్లా పవర్లోకి వచ్చావు? ప్రజల మనోబలం, ప్రజల బలంతోనా, లేదా ఈవీఎం సపోర్ట్తో వచ్చావు అనేటువంటిది ఈ రోజుకి ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీ చేతుల్లో ఉంటే నువ్వు పోయి పులివెందుల జెడ్పీటీసీ గురించి ఇంత ఫైట్ చేయాలంటే మమ్మల్ని మానసికంగా కుంగదీయాలనా? అండ్ మోరోవర్ ఒక అవినాష్ గారిని, ఒక ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, జెడ్పీ చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ అందరినీ బెదిరించి ఈరోజు నువ్వు గెలిచి సాధించేది ఏంటి? అసలు రేపు పొద్దున ఇట్లాగైతే తెలుగుదేశం మొన్న కూడా మీరందరూ మీరు బాయ్కాట్ చేశారు. మేము ఎక్కడ కూడా మేము మిమ్మల్ని పోటీ చేయొద్దని మేము చెప్పలా. గుంటూరు నగరంలో చాలా ఘోరంగా ఓడిపోయారు మీరు. ఇక్కడ కూడా ఒకటి 48వ డివిజన్ ఒక్కటే ఏకగ్రీవంగా తయారైంది. మిగతా అన్నీ కూడా కంటెస్ట్ చేశారు మీరు పార్టీ. మేము అదే అనుకుంటే మీరు గుంటూరులో కంటెస్ట్ చేసేవాళ్ళ? మీరు ప్రజాస్వామ్యంగా పోరాడి ఓడిపోయారు మీరు. మేము ఈరోజు ప్రజాస్వామ్యంగా పోరాడుతుంటే మాకు అవకాశం ఇవ్వట్లా. మేము బూత్ క్యాప్చర్ చేసామా, ఏం చేసామని అంతంత మెజార్టీలు వచ్చింది గుంటూరు పట్టణంలో. అందుకని నేను ఏంటంటే పులివెందులు అనేటువంటి దాన్ని నేను ప్రభుత్వాన్ని కంటే కూడా ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని తప్పుపడుతున్నా. నేను ఈరోజు కూడా ముఖ్యంగా నేను కమిషనర్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి పునరావృతం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఎవడైతే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద కూడా మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. రేపు మీరు ఏదో రిటైర్డ్ అవుతారు, లేకపోతే ఇంటికాడ కూర్చుంటారు అనుకోరు. జగన్మోహన్ గారు ఆల్రెడీ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. మీకు విల్ సమ్మన్ యూ, మీరు ఎక్కడున్నా పిలుచుకొని వస్తాం. ఈ రకంగా ఎన్నికలు బెదిరించి చేస్తే మాకు ఇంక రేపు పొద్దున మాకు ఏంటి చెప్పండి మీరు? ప్రజాస్వామ్యం అనేది భారతదేశం చూసి ప్రపంచాలు కూడా ఎక్కువ గర్వపడుతున్నాయి. ఇంత ప్రజాస్వామ్య దేశం ఉందా అని. ఏముంది ప్రజాస్వామ్యం? ఇటువంటి చంద్రబాబు నాయుడు ఉంటే చాలు ప్రపంచంలో కల్లా ఒక పెద్ద అతి నేరస్తుడు, దొంగల ఓట్లు సంపాదించుకునే ఒక నాయకుడిగా ఎదిగిపోతాడు. బలవంతంగా ఓట్లు సంపాదించుకునే ఒక నాయకుడిగా ఎదిగిపోతాడు. ప్రజాస్వామ్యంగా మనసు దోచుకున్నటువంటి ఓట్లు కాదు ఇవన్నీ. భయంతో, భయభ్రాంతులతోటి గన్ను పెట్టి వేయించుకున్నటువంటి ఓట్లు నీకు అవసరమా?
నాయ బ్రాహ్మణ కుటుంబాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందాన్ని నింపారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. నాయ బ్రాహ్మణుల సలూన్లకి 200 యూనిట్ల విద్యుత్ ప్రకటించిన నేపథ్యంలో 39వ డివిజన్లో చంద్రబాబు చిత్రపటానికి మంగళవారం మాధవి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాధవి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పారు. సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీ 39వ డివిజన్లో ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీ సోదరులైన నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మనకి సెలూన్ 200 యూనిట్స్ దాకా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ వేతనంగా 20,000 రూపాయలు అందుకుంటున్న మా సోదరులు ఈరోజు ఈ నెల నుంచి 25,000 అందుకోబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను ఈరోజు నాయి బ్రాహ్మణ్ కాలనీలో ఆయనకి అందరం కూడా చాలా సంతోషంగా ఆప్యాయతగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీల నాయకుడు అని చెప్పి జగమెరిగిన సత్యం ఇది. మొన్నటికి మొన్న మనం చూసాం, చేనేత సోదరులందరికీ కూడా ప్రకటించిన పథకాలన్నీ కూడా చూసాము. ఈరోజు నాయి బ్రాహ్మణులకు ప్రకటిస్తున్న పథకాలని చూస్తున్నాము. మరి రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15న మా మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రకటించబోతా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సూపర్ 6లో అమలు పరుస్తున్న ప్రతి హామీని, ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి కష్టాన్ని ఈరోజు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఒక సంవత్సరంన్నర కాలంలోనే హామీలన్నింటినీ పూర్తి చేసుకొని ఎంతో ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమానికే, ఈ యొక్క పథకానికే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం పడుతున్న నేపథ్యంలో అయినప్పటికీ ఎక్కడా వెనకాడకుండా ఈరోజు సోదరులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మహిళలకు ఉచిత బస్సు మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1942,000 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది. అయినప్పటికీ కూడా మన ఆడపడుచుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా రేపు ఆగస్టు 15న అమలు చేయబోతా ఉన్నాము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆధార పథకం కింద కుర్చీలు కానీ, టెట్టు కానీ, దానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అట్లయినా ఇప్పుడు కూడా మాకు కరెంటు 150 నుంచి 250 యూనిట్లు మాకు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు కాబట్టి మేము పాదవందనాలు చేశాం. ఇంకా బాగా చేయాలి, మాకు ఇంకా బాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు ముసలోళ్ళకి ఇంకా 1,500 రూపాయలు ముసలోళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇది ఎట్లా ఈలు పడుతుంది అనేది మేము అనుకోకుండా మాకు జరుగుతుంది కాబట్టి మాకు ఆధార్ కార్డు మీద కానీ, మరి లేకపోతే బీప్ కార్డు మీద కానీ, లేదా మాకు లేబర్ లైసెన్స్ మీద కానీ ఏదైనా కానీ మాకు ఆ రకంగా మాకు వర్తించుదని మేము కోరుకుంటున్నాం సార్ని. అట్లానే మాకు పోయించారు కూడా మాకు ఇవ్వలేదు. అది మాకు అట్లా వేస్తే మాకు ఉపయోగపడుద్దని మేము కోరుకుంటున్నామండి. మాకు ఆధార్ కార్డు కానీ, మాకు లేబర్ లైసెన్స్ కానీ, లేదా మా బీప్ కార్డు మీద కానీ, లేదా మాకు ఏదేమైనా ఇవ్వాలో అట్లా వర్తిస్తే మాకు తీసుకుంటాం. మేము హాయిగా మీకు దండాలు పెట్టుకుంటాం, మేము పని చేసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 60 సంవత్సరాల ముసలోళ్ళకి బ్రహ్మాండంగా 4,000 ఇస్తున్నారు పింఛనం. కమ్మగా తింటున్నాం, హాయిగా ఉంది. అయితే ముసలమ్మ ఉంది ఇంట్లో, ఆ ముసలమ్మ కూడా 60-70 వచ్చినాయి. ఆమె కూడా గత ఏదైనా 1,500 రూపాయలు పింఛనిస్తారని మేము కోరుకుంటున్నాం. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గారు 61 జన్మదినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఆధ్వర్యంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి గారు, అట్లాగే గుంటూరు ఈస్ట్ సమన్వయకర్త అయినటువంటి శ్రీమతి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో మరి సెక్రటరీలు, కార్యకర్తలు అందరి మధ్యలో ఈ రోజున ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఒక వ్యాపారవేత్తగా
ఉమ్మడి గుంటూరు, కృష్ణా మరియు బాపట్ల జిల్లాలో మా అందరికీ కొండంత అండ ఆయన జన్మదినంతో పాటు ఈ పార్టీని బరువును కూడా పుస్తకందాల మీద వేసుకొని రాబోయేటువంటి 2029 ఎలక్షన్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేటువంటి పరిస్థితిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని మరొకసారి ఆయనకు 61వ జన్మదిన శుభాకాంక్షలు సెలవు తీసుకుంటారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో నిజంగానే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక స్ట్రాంగ్నెస్ టు ఎవ్రీ లీడర్. ఎందుకంటే పైన లీడర్ గట్టిగా ఉంటేనే కింద నాయకత్వం అనేది గట్టిగా ఉంటుంది. ఆయన స్పోర్టివ్నెస్సే ఈరోజు నేను ఇక్కడ నుంచోవడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే నైతికంగా మనం గెలవలేకపోయినా కూడా ఈరోజు నిజంగా ప్రజల్లో మనం గెలిచాం. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫైట్ అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అయోధ్యరామరెడ్డి గారు నాకు ఒక మోటివేషన్గా, యాజ్ ఎ బిజినెస్ పర్సన్, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్, హీఈస్ ఎ గుడ్ పర్సన్, మాకు ఎప్పుడు అండగా ఆయన ఏ విషయంలో అయినా కూడా జస్ట్ కమ్ విత్ మీ, ఐ జస్ట్ కన్వే, అంటే ప్రతి విషయం ఏదైనా కూడా ఒక తండ్రిగా నాకు చెప్పు అని చెప్పి నాకు ఎప్పుడు తోడుగా ఉండే వ్యక్తి అయోధ్యరామరెడ్డి గారు. వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే హియర్. అండ్ మేము ఎప్పుడు సార్ వెంటే ఉంటాము, సార్ మాకెప్పుడు అండగా ఉంటారని చెప్పి ఒక నమ్మకం, భరోసా ఎప్పుడు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్లోజ్ అసోసియేట్ అయిన అయోధ్యరామరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సమాజంలో హింసకు గురైన మహిళలకు అండగా నిలిచేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలు అందిస్తుందని ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసన్న తెలిపారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్లో మంగళవారం ప్రసన్న మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ వన్ స్టాప్ సెంటర్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ 13 మంది పర్యవేక్షణలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు చూసి వీళ్ళ రక్షణ, సంరక్షణ, భద్రత అనేది తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. సో ప్రభుత్వాలు దీని మీద కూడా దృష్టి పెట్టి ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మిషన్ శక్తి పథకం కింద ఈ మహిళల భద్రత, సంరక్షణ కోసము వన్ స్టాప్ సెంటర్లు అనేది ప్రతి జిల్లాలో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సేవలు మన బాధిత స్త్రీలు, హింసకి గురి కాబడిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అందించడం. అంటే హింసకి గురి కాబట్టారు కాబట్టి వాళ్ళకి వెంటనే వైద్య సహాయం అవసరం అవుతుంది, లేదంటే న్యాయ సహాయం అవసరం అవుతుంది. అలాగే మానసికంగా చాలా అధైర్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది. అలాగే తక్షణం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం షెల్టర్ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా వాళ్ళకి ఏ సేవలు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా మనం ఒకే దగ్గర అందించడం జరుగుతుందన్నమాట. మన యొక్క ప్రధాన ఉద్దేశం అదే ఈ వన్ స్టాప్ సెంటరు. దీంట్లో స్త్రీలు ఏ కేటగిరీ అయినా వాళ్ళ మతం కానీ, కులం కానీ, స్థితిగతులు కానీ ఏవి కూడా మనం పట్టించుకోము. ఎటువంటి స్త్రీకైనా సరే మనం సహాయం అనేది తక్షణమే అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఎవరైతే మనకి 181 ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా తెలియటం కానివ్వండి, ఇలా ఏ రకంగా తెలిసినా కూడా ఆ బాధిత మహిళని మనం ఆదుకోవటం అనేది జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ కోసము ఒక 16 మంది సభ్యులతోటి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ 16 మందిలో మనకి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు. డిఎంఎండ్హెచ్ఓ గారు కానివ్వండి, డిఈఓ గారు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఇందులో కలిసి ఒక కమిటీ లాగా ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చిన బాధిత మహిళ తన అవసరం ఏంటి అనేది కూడా తెలుసుకొని ఈ 5 రోజులు తాత్కాలిక షెల్టర్ మాత్రమే మన దగ్గర ప్రొవైడ్ చేయబడుతుంది. సో వాళ్ళకి నెక్స్ట్ కూడా ఇంకా షెల్టర్ కావాలి, లేదంటే ఇతర అవసరాలు కావాలి, లేదంటే ఏదైనా ట్రైనింగ్ అయ్యి తన ఉపాధి అవకాశాల కోసం అడుగుతున్నారు. సో ఇట్లా వాళ్ళకి ఏదైనా నీడ్ని బట్టి ఈ మిగతా డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసుకొని మనము వాళ్ళకి ఏ సహాయం కావాలంటే అది అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి న్యాయ సహాయం కోసము మనము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సహకారంతో లాయర్ని కూడా ఏర్పాటు చేసి ఈ లీగల్గా కూడా వాళ్ళకి సహాయం అనేది అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా బాధిత మహిళకి మనం ఏ రకంగా తనకి తోడ్పాటుని అందిస్తే తను మళ్ళీ సాధారణంగా రావడానికి కానీ, సాధారణ జీవనాన్ని గడుపుకోవడానికి కానీ తనకు అవకాశాలు ఉంటాయో ఆ విధంగా ఆమెను అన్ని రకాలుగా మనం ఆదుకోవటం జరుగుతుంది.
ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చామో దాంట్లో ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఎవరెవరు స్టాఫ్ ఉంటారు, మనకి అంబులెన్స్ అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే పక్కనే ఈ ఎక్కడెక్కడ ఈ సర్వీసెస్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అందుబాటులో ఉంచుకుంటాము. వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సహాయం కానివ్వండి, సేవ కానివ్వండి, ఏదైనా సరే మనం వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఇతర ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా 9440814511 ప్రాజెక్ట్ డైరెక్టర్ గుంటూరు ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలన్నా, ఎవరన్నా సహాయంలో ఉన్న స్త్రీ గురించి వాళ్ళంతటి వాళ్ళు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ స్పందించడం జరుగుతుంది. ఇది కాక ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 181 అని, దానికి మీరు కాల్ చేసినా కానీ అక్కడి నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం మహిళలకి తోడ్పాటును అందించడంలో ఈ వన్ స్టాప్ సెంటర్లు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. కాకపోతే దీని గురించి మరింత అవేర్నెస్ జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మూడ్ కోర్టు న్యాయ విద్యలో విద్యాపరమైన వ్యాయామాన్ని సృష్టిస్తుందని హైకోర్టు న్యాయవాది డాక్టర్ చింత రామకోటిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో ఎల్ఎల్బి హానర్స్ విద్యార్థులకి మూడ్ కోర్టుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి అధ్యక్షత వహించి మాట్లాడారు. చట్టపరమైన అభ్యాసం యొక్క వాస్తవికతల మధ్య అంతరాన్ని మూడ్ కోర్టు తగ్గిస్తుందని చెప్పారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకి నెల 14న అంతర్గత పోటీలు నిర్వహించి విజేతలను వైజాగ్ లో జరిగే మూడ్ కోర్టు కాంపిటీషన్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, గంటా సతీష్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.